మీరు మీలో ఉన్నటువంటి నెగిటివిటీ మీ చుట్టూ ఉన్నటువంటి ఎవరి వల్ల అయినా కానీ ఇంట్లో కానీ మీ చుట్టూ కానీ ఒక ఈ నెగిటివిటీ అంటే నెగిటివిటీ అంటే ఏమంటాము వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్ ఫామ్ అయి ఉంటాయి. వ్యతిరేక శక్తులు కూడా ఉంటాయి కదా. సో అలాంటివి అంటే చాలా మందికి ఏంటంటే ఇప్పటి రోజుల్లో ఈర్ష్య, ద్వేషాలు, అసూయ ఎక్కువ. ఒకరు ఏమైనా మంచిగా సాధిస్తున్నారంటే దానికి ఈర్ష్యపడతారు. ఒకరు సాధిస్తున్నారంటే ఇంకొకరు ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో పోయాయి, లేవు. సో ఇలాంటి పరిస్థితుల్లో మన చుట్టూ ఆ నెగిటివ్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే కళ్ళే ఆ చూస్తున్న కళ్ళే వాళ్ళు దాని నుంచి ఎంతో నెగిటివ్ చెందుతూ ఉంటారు బయటికి. మనం ఇదంతా చూస్తూనే ఉన్నాం, ప్రతినిత్యం మనము అనుభవిస్తున్నాం కదా. సో ఇలాంటివి తొలగించుకోవడానికి ఈయన మనకు అద్భుతమైన టెక్నిక్ ఇచ్చారు. ఇదేంటంటే మీరు చూడండి, చెప్తాను నేను, ఇది రాసుకోండి. ఓకే, ఇదేంటంటే ఒకే ఒక ఫార్ములా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో రాసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్లో రాసుకోవాలి. దీన్ని కావాలంటే ఒక ఫోటో పంపిస్తాను. ఏం రాసుకోవాలంటే ఈ ఇజ్ ఈక్వల్ టు విఎస్, ఈ క్యాపిటల్ ఇజ్ ఈక్వల్ టు విఎస్, పక్కనే కొద్ది స్పేస్ ఇచ్చి 10⁻⁻17. 10⁻⁻17 వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇక దీనికి తిరుగులేదు, అర్థమైందా? సో ఇది చాలా చాలా పవర్ఫుల్. ఇది అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి మన చుట్టూ ఉన్న జనాలు వాళ్ళు మనకు సూట్ కాకపోతే చాలా పవర్ఫుల్ ఇది. ఇది ఎప్పుడు యూజ్ చేశారంటే భగవంతుడు ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసిన ఫార్ములా ఇది, అర్థమైందా? ఇది దానికే ఈ ఫార్ములాను ఉపయోగిస్తే ఎంతో అద్భుతమైన రిజల్ట్స్, అర్థమైందా? సో ఇది నెగిటివ్ ఫీలింగ్స్ను, ఎమోషన్స్ మొత్తం క్యాన్సిల్ చేస్తుంది. మీ చుట్టూ ఉన్న అంత ఆ యొక్క ఎనర్జీ ఫీల్డ్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తుంది, అర్థమైందా? మొత్తం మీ మెమరీస్, థాట్స్ అన్నీ క్లియర్ చేసేసి మీ కొత్త దారులు తెరుస్తుంది. కాబట్టి దీన్ని మీ యొక్క ఈ యొక్క ఎడమ చేతి వైపు పైన రాసుకోవచ్చు, లేదా బొడ్డు పైన రాసుకోవచ్చు. బొడ్డు ఉంది కదా, అంటే మన యొక్క నావల్, సోలార్ ప్లెక్సస్, అక్కడ కూడా రాసుకోవచ్చు. అయిందా? సో రాసుకొని దీన్ని మీరు పదే పదే ఈ ఫార్ములాను పదే పదే రిపీట్ చేసుకుంటూ ఉండాలి, అర్థమైందా? ఇది ఎట్లాంటిదంటే ఇట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎనర్జెటిక్ అవేర్నెస్ అని చెప్తారు దీన్ని, ఈ ఫార్ములాని. ఓకే, ఇంత అద్భుతంగా పనిచేస్తుంది. సో కాబట్టి దీన్ని మనం వాడుకోవాలి కదా. సో ఈ విధంగా దీన్ని వాడుకోండి. ఖచ్చితంగా మన చుట్టూ ఎంతో అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని, మన ఎనర్జీ ఫీల్డ్ను మొత్తాన్ని కూడా క్లియర్ చేసేస్తుంది, అది మాత్రం గ్యారంటీ. ఓకే, సో ఈ విధంగా దీన్ని దీన్ని పదే పదే మనము ఈ యొక్క ఫార్ములాను కూడా క్రియేట్ చేశారు ఆయన. ఎవరు? గ్రబోవాయ్ క్రియేట్ చేశాడు ఈ ఎనర్జీ ఫార్ములాను, ఆయన క్రియేట్ చేశాడు. సో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, దీన్ని ఉపయోగించుకోండి. ఓకే, సో దీన్ని మీరు వాడుతూ ఉండగా మీకు తెలుస్తుంది దీని యొక్క ఫలితం ఏంటని మీకే అర్థమవుతుంది. ఇప్పుడే కాదు, పోతూ పోతూ మీకు అర్థమవుతుంది. సో దీన్ని ఒక్కదాన్ని వాడుకొని దీని నుంచి నెగిటివ్ ఎనర్జీస్ మొత్తాన్ని తొలగించుకోవాల్సిందిగా కోరుచున్నాను నేను. సో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, దీని తర్వాత మీరు ఇంకా ఒక చీటీలో రాసుకుంటానంటే ఇది రాసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటిది రాసుకోండి. పైన 3 కింద 2 రాసుకొని మధ్యలో చీటీలో ఇది కూడా రాసుకోండి. కావాలంటే ఒక చీటీలో రాసుకోండి, పర్వాలేదు. చీటీలో రాసుకొని పెట్టుకొని తర్వాత ఆ మధ్యలో ఇంకా రాసుకోవాలనుకుంటే టు ప్రొటెక్ట్ మీ, అంటే మన ఏదైనా డేంజర్ నుంచి కానీ ఎలాంటి డేంజర్ నుంచి కాపాడుకోవాలన్నా అట్ ఎనీ లెవెల్ దానికి ఒక కోడ్ ఇచ్చారు. అంటే ఈ ఫార్ములాతో పాటు కింద రాసుకోవాల్సి ఇంకా కొన్ని ఉన్నాయి కావాలంటే. అది ఒక పేపర్ మీద రాసుకోవడానికి, చేతి మీద రాసుకోవడానికి ఇది సరిపోతుంది. అదేంటంటే మనము ఎలాంటి డేంజర్ పరిస్థితి, ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి, ఏదైనా తొందర నుంచి మనం బయటపడాలంటే 71931 అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా రాసుకోవచ్చు. ఓకే, మనకి ఏదైనా క్విక్గా ఎమర్జెన్సీ హెల్ప్ కావాలనుకోండి, ఇమ్మీడియట్ హెల్ప్ కావాలనుకోండి, 938179 అని ఇచ్చారు. చూడండి, క్విక్గా మనకు కావాలంటే ఇది కూడా రాసుకోండి. ఓకే, సో ఇంత చాలు ఈ రోజుకి మనం తెలుసుకున్నాం. సో దీని మీద మీరందరూ కూడా పాటించి దీని నుంచి ఈ ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్స్ గురించి మనము తర్వాత చర్చిద్దాం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు.